అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటి అంటే మనకి ఇది వచ్చేసి ఓహెచ్‌పి షీట్ అండి. జడబిళ్ళలు తయారు చేసి చూపిస్తానండి. 2 రకాల జడబిళ్ళలు తయారు చేసి చూపిస్తాను. 2 కూడా కాసు డిజైన్ తోటండి. మనకి ఒకటేమో పెద్దది, మిగతావి వచ్చేసేమో ఒక 6, 7 వరకు మన హెయిర్‌ని బట్టి, మన లాంగ్ హెయిర్‌ని బట్టి మనము జడను పట్టి తయారు చేసుకుంటారు కదా! అలా నేను వచ్చేసి చిన్న చిన్నవి కాసులతోటి ఇలా ఈ కాసులు పెద్ద కాసులు ఉంటాయి కదండీ! ఈ కాసులు అయితే తీసేసుకుంటున్నాను. ఈ కాసుతోటి చూపిస్తానండి. ఈరోజైతే బిగ్ సైజ్ కాసులు అనేవి ఉంటాయండి. కాసులు తీసుకున్నాను. నేను ఎప్పుడో 2, 3 ఇయర్స్ బ్యాక్ సింధు దగ్గర తీసుకున్నానండి ఇవి. మధ్యలో నేను ఒక 2, 3 సార్లు యూజ్ చేశాను. తర్వాత ఇంకా యూజ్ చేయలేదు. సరే వీటిని యూజ్ చేసి ఒక సిస్టర్ నన్ను తరచూ జడబిళ్ళలు గురించి అడుగుతున్నారండి. తన కోసం ప్రత్యేకంగా సిస్టర్ మీకోసమే నేను తయారు చేసి చూపించేది. ఇక నుంచి మన ఛానల్‌లో డిఫరెంట్ మనకి హెయిర్‌కి సంబంధించిన క్లిప్స్ కానియండి, జడబిళ్ళలు కానియండి, లేదు అంటే రబ్బర్ బ్యాండ్స్ కానియండి కూడా నేను నెంబర్ ఆఫ్ అంటే వారంలో మనకి ఇవి కూడా ఉండేలాగా చూసుకుంటానండి. అలా నెలకు ఎంత లేదన్నా ఒక 3, 4 డిజైన్స్ అయితే ఈజీగా తయారు చేసి చూపిస్తానండి. ఇప్పుడు మనకి ఆషాఢం వెళ్తే వచ్చేది శ్రావణం అండి. శ్రావణ మాసంలో పెళ్లిళ్ళ సీజన్ అనేది ఇంకా ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా పెళ్లి కూతుర్లు అనేవి ఇలాంటివి చూసి తయారు చేసుకొని మన చేతులతో మనం తయారు చేసుకునే డిజైన్స్ సింపుల్ ప్యాటర్న్ చూపిస్తానండి. ఈజీగా తయారు చేసుకునే పద్ధతిలో చెప్తాను. అలా నేను ఈ రోజైతే బిగ్ సైజు కాసులు అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓహెచ్‌పి షీట్ అనమాట. మీ దగ్గర ఓహెచ్‌పి షీట్ లేకపోతే ఎండీఎఫ్ బేస్లు ఉంటాయండి. ఎండీఎఫ్ బేస్లు కూడా మనకి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట సైజెస్ వైస్‌గా. నా దగ్గర ఎండీఎఫ్ బేస్లు ఉన్నాయి. ఎండీఎఫ్ బేస్ల మీద చూపించాను కదా! ఓహెచ్‌పి షీట్ మీద చూపిద్దాము అని చెప్పేసి ఇంకా ఇలా అయితే స్టార్ట్ చేశానండి. ఎవరి దగ్గర ఏది ఉంటే వాటితోటే తయారు చేసుకోండి. నో ప్రాబ్లమ్ అనమాట. మనకి ఎండీఎఫ్ బేస్‌లలో కూడా సైజులను బట్టి, వేరియేషన్స్ బట్టి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట ఇలా డిఫరెంట్‌గా ఉంటాయండి. స్క్వేర్ ఉంటాయి, రెక్టాంగిల్ ఉంటాయి, ఫ్లవర్ డిజైన్స్ ఉంటాయి, మనకి వచ్చేసి స్టార్స్ ఉంటాయి, డ్రాప్ ఉంటాయి, మ్యాంగో షేప్ ఉంటాయి, ఇలా రౌండ్ ఉంటాయి, ఇలా సర్కిల్ షేప్ ఉంటాయి, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి. మనము ఏవైనా ఇవి డైమండ్ షేప్ అనమాట. అలా డిఫరెంట్‌గా ఉంటాయండి. మీరు ఎండీఎఫ్ బేస్ మీద కూడా తయారు చేసుకోవచ్చు. అందుకనే నేను ముందుగా వీడియోలోనైతే చెప్తున్నానండి. మొన్న నేను జడబిళ్ళ తయారు చేస్తే అది సైజ్ అడిగారనమాట. ఒక సిస్టర్ వచ్చేసి, సిస్టర్ మీరు తయారు చేసిన ఎండీఎఫ్ బేస్ సైజ్ ఎంత అని అడిగారు. ఇది 2 ఇంచ్ సైజ్ అండి. నేనే చెప్దాం అనుకున్నాను, తర్వాత మర్చిపోయానండి ఇంకా వీడియోలో పడి. ఇది 2 ఇంచ్ బేస్ మీద తయారు చేశాననమాట. ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను తయారు చేసే జడబిళ్ళ అనేది దీనికి కూడా సెట్ అవుతుందండి. ఎలా అనేది లాస్ట్‌లో చూపిస్తాను. ఇప్పుడు 2 రకాలు, ఇది కాకుండా ఇంకా 2 రకాలు కాసు డిజైన్ తోటి సింపుల్ ప్యాటర్న్ చూపిస్తాను, చూసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనకి ముందుగా కావాల్సింది ఓహెచ్‌పి షీట్ అండి. తర్వాత బిగ్ సైజు కాసులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కుందన్స్ వచ్చేసి మనకి ఒక పెద్ద అంటే నేను 3 కాసులు పెట్టి కొంచెము పెద్ద సైజు జడబిళ్ళ తయారు చేయడానికేమో డ్రాప్ షేపు లోటస్ ఫ్లవర్ కోసమని 8K సైజు పింక్ తీసుకుంటున్నానండి. అలానే గ్రీన్ అనమాట, బాటిల్ గ్రీన్ కలర్ లీఫ్ ప్యాటర్న్ కోసము ఈ 2 కూడా 8K సైజు. అలానే మనకి చిన్న జడబిళ్ళలు కాసు మీద చూపిస్తానన్నాను కదా! దానికి వచ్చేసరికేనేమో మనం 4mm రౌండ్ పింక్ గ్లాసీ అనమాట. మీరు వైట్ తీసుకోండి, పింక్ తీసుకోండి, గ్రీన్ తీసుకోండి, అది మీ ఇష్టం అండి. లేదు అంటే క్లిప్ స్టోన్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. క్లిప్ స్టోన్స్ అనేవి కూడా నేను ఒకసారి చూపిస్తానండి మీకు, అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. మనకి 3mm క్లిప్ స్టోన్స్ అండి. ఇవి వచ్చేసి ఇలా కూడా ఉంటాయి, వైటీ అనమాట. వీటితోటి ఒక మంచి బ్యాంగిల్ మేకింగ్ చూపిద్దామని చెప్పేసి నేను ఇన్నైతే తీసుకున్నానండి. ఇలా ఉంటాయన్నమాట. ఇవి యూజ్ చేసినా కూడా పర్వాలేదండి. మన దగ్గర ఏది ఉంటే అదేనండి. ఏది ఉంటే దాంతోటి తయారు చేసుకోవచ్చు. అందుకని నేను 1కి 2 సార్లు చెప్తూ ఉంటాను. మన దగ్గర ఉన్నవే తయారు చేసుకోవచ్చండి. లేని వాటి గురించి ఆలోచించిన అవసరం లేదు. ఇన్ కేస్ మీ దగ్గర అవి ఏమీ లేకపోతే మనం వచ్చేసి మనము 8K ఐ షేప్ తీసుకున్న తర్వాత ఇలా జర్కన్స్ అయినా తీసుకోవచ్చండి. ఇలా కొన్ని యూజ్ చేసి నేను మంచి జడబిళ్ళలు అయితే 2 రకాల డిజైన్స్ ఒక వీడియోలోనే చూపిస్తాను. అలానే ఇలా మనకి మల్టీ కలరు స్టోన్ చైన్స్ స్టోన్ క్లిప్స్ అయితే ఉంటాయండి. ఇలా ఉంటాయన్నమాట. మల్టీ కలరు స్టోన్ క్లిప్స్ అయితే ఇలా ఉంటాయండి. ఇవి కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూపిన్ అనమాట. యూపిన్స్ అనేవి ఇలాంటివి ఒక 7 అయితే తీసుకోవాలి. మనకి చిన్న కాసులకి వెనకాల పెట్టుకోవడానికండి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద మనకి ఇప్పుడు ఇంకొక పెద్ద జడబిళ్ళ కూడా చేసి చూపిస్తా అన్నాను కదా! అంటే పెద్దదంటే మరీ పెద్దది కాదండి, మీడియం సైజ్ అనమాట. జేపీ యూపిన్స్ అయితే తీసుకుంటున్నానండి. జేపీ వాళ్ళవి అయితే చాలా బాగుంటాయి. మనకి బాక్స్లో వచ్చేసి 20 ఉంటాయన్నమాట. మనకి యూపిన్ అనేది ఇలా ఉంటుంది. ఈ బాక్స్లో వచ్చేసి మనకి 20 రూపీస్ పడుతుంది. మనకి వచ్చేసి 10 అయితే వస్తాయన్నమాట. 10 పీసెస్ అయితే వస్తాయండి. ఒక్కొక్కటి ఈచ్ మనకి 2 రూపీస్ అయితే పడుతుందన్నమాట. ఇలా ఉంటాయి.
క్వాలిటీ పరంగా కానియండి మనకి మంచిగా గట్టిగా ఉంటాయి, బాగుంటాయి అనమాట. ఇవి మా అత్తయ్య గారు పప్పుకు పెట్టుకుంటారండి. తన దగ్గర ఉంటే సేమ్ ఇలాంటివి కావాలని ఒక 2 బాక్సులు అయితే కొనుక్కొని వచ్చాను. సరే మీరు జడబిల్లలు తయారు చేసి చూపిమని అడుగుతున్నారు కదా, ఇక మంచివి తయారు చేసి చూపిద్దామని చెప్పేసి ఈ జేపీ వాళ్ళదే తీసుకున్నానండి. శారీ పిన్స్ కానియండి, యూ పిన్స్ కానియండి, లేదు అంటే హెయిర్ పిన్స్ కానియండి, జేపీ వాళ్ళ అయితే చాలా క్వాలిటీ పరంగా నేను ఎన్ని సంవత్సరాల నుంచో వాడుతున్నానండి. అంటే హెయిర్ క్లిప్స్ మనకి వచ్చేసి హెయిర్ పిన్స్, శారీ పిన్స్ అవైతే నాకు అసలు నేను ఒక 10-15 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. నేను వాడుతున్నాను కాబట్టే బాగుందని చెప్పానండి. అలా ఇప్పుడు యూపిన్స్ కూడా మా అత్తగారు వాడుతున్నారు. మా అత్తగారు మేబీ ఒక 10 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. అందుకని నాకు క్వాలిటీ పరంగా ఈ జేపీ వాళ్ళది బాగుండి చెప్తున్నానండి. ఇది నేను ఫ్యాన్సీ స్టోర్‌లోనైతే తీసుకున్నాను. మీరు ఇన్‌కేస్ ఏ ఫ్యాన్సీ స్టోర్‌లో అడిగినా కూడా మీకు ఇలాంటివి బాక్స్ అనేది ఇస్తారనమాట. మనకి వచ్చేసి ఒక్కొక్కటి 2 రూపీస్ అయితే పడుతుందండి. నేను సింధు దగ్గర తీసుకున్నవి వచ్చేసేమో యూపిన్స్ గోల్డ్‌వి ఇలా ఉంటాయి. అంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి. పైన ఇలా బేస్ ఉంటుంది. మనకి ఈచ్ వన్ ఇది 4 రూపీస్ అనేది పడుతుంది. ఇదేమో 2 రూపీస్ అయితే ఇదేమో 4 రూపీస్. గోల్డ్ కలర్ కదా, ఆ మాత్రం ఉంటుందన్నమాట. ఇవి కూడా బాగుంటాయండి సింధు దగ్గరవి ఇవి. నేను మొన్న తయారు చేసిన జడబిళ్ళకి సింధు దగ్గర తీసుకుందే పెట్టానండి. ఇప్పుడు ఇది మాత్రము బయట షాప్‌లో కొనుక్కొచ్చిందనమాట. ఇంకా ఇదొకటి తీసుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేను ఇవి తయారు చేయడానికి B7000 గ్లూ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మనము కాసులకి కింద నేను 3 కాసులు అయితే పెట్టేసుకుంటున్నానండి. వాటిని కట్ చేయటము అలాంటివి ఏమీ అవసరం లేదండి. కట్ చేయకోకుండానే పెట్టేసుకోవచ్చు. మనకి ఇలా మొత్తం కూడా పెట్టేసుకోవచ్చండి, నో ప్రాబ్లం అనమాట. అలా మనము గ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంటాయన్నమాట. బిగ్ సైజు మనం కాసులు తీసుకోవాలి. ఇలా సెంటర్లో ఒకటి పెట్టుకోవాలండి. తర్వాత ఇలా కొంచెం క్రాస్లో ఒకటి పెట్టేసుకోవాలి. తర్వాత ఇటు క్రాస్లో ఒకటి పెట్టేసుకోవాలి. ఇలా మిడిల్లో ఒకటి పెట్టుకోవాలండి. అటు ఇటు క్రాస్గా ఒకటి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత గ్లూ అనేది పెట్టేసుకుందాం అండి. కొంచెం కిందికి పెట్టుకుంటే మనము కాసు డిజైన్ మనకి కుందన్ డిజైన్ అనేది లోటస్ డిజైన్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా కొంచెం ఫింగర్ తోటి వాటిని సెట్ చేసుకోవడమేనా. మీకు ఇది పైకి ఇవి 2 కిందికి వెళ్ళేటట్లు పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఎలానైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పైన వచ్చేసి మనము గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగా పెట్టేసుకోండి లోటస్ డిజైన్ కోసం. ఇలా మనకి వచ్చేసి ఈ 8K సైజు ఉన్నాయి కదా, ఇలా ఫస్ట్ పై వరుస పెట్టేసుకోవాలండి. మిడిల్ మధ్యలో ఒకటనమాట, అటు ఇటు 2 వచ్చేలాగా పెద్ద లోటస్ అండి ఇది. ఇలా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు పైన మనకి మధ్యలో వచ్చేసి మనము 3mm పింక్ పెడుతున్నానండి. మీరు ఏ కలర్ పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది మనకి కనిపించదనమాట. మనకి ఇది కనిపించదండి. కాకపోతే మనకి కుందన్స్ అనేవి మంచిగా అలా కూర్చొని పోవాలంటే మనకి మధ్యలో ఏదన్నా ఒకటి పెట్టుకుంటేనే అది తర్వాత మనకు కనిపించదు. మీరు ఏదైనా పెట్టుకోండి, 3mm 4mm ఏది పెట్టుకున్నా కూడా ఇలా మనకి దీనిపైన మళ్ళీ గ్లూ అనేది వస్తుందండి. గ్లూ వచ్చేసి మనకి 3D డిజైన్ అనేది వస్తుందన్నమాట. తర్వాత మనము కింద పెటల్స్ పెట్టేసుకోవాలి. కింద పెటల్స్ కూడా పెట్టి చూపిస్తానండి. మనకి మధ్యలో ఒకటి వస్తుంది, అటు ఇటు ఒకటి వస్తుంది అనమాట. 3 పెటల్స్ వస్తాయి. పైన మళ్ళీ 2 వస్తాయి అన్నమాట. ఇలా మనకి పైన వచ్చేసి మళ్ళీ ఇలా 8K పెట్టేసుకోవాలండి. ఇలా మనకి పైన 4 వరకు వస్తాయన్నమాట. ఒకదాని మధ్యలో ఒకటి పెట్టేసుకోండి. మీకు ఇప్పుడు వచ్చేసి మధ్యలో గ్లూ పెట్టేసుకోవాలండి. తర్వాత ఇలా గ్లూ పెట్టుకొని ఇక్కడ మనం కొంచెం ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, అలాగే ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకుంటే గ్లూ డాట్ పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం అక్కడ జర్కన్స్ కానీ క్లిప్ స్టోన్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనము 8K సైజ్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు మీరు ఇక్కడ క్లిప్ స్టోన్స్ పెట్టుకోకపోతే మనము వచ్చేసి ఈ పెట్టలే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇలా
ఇలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. మనము కావాలంటే ఇటు అటు కూడా ఇంకా పెటల్స్ పెట్టుకోవచ్చు అండి, కాకపోతే నేను పెట్టుకోవట్లేదు. ఇలా మనం సెంటర్లో ఒక క్లిప్ స్టోన్ అనేది పెట్టుకోవాలి. నేను 4mm క్లిప్ స్టోన్ అయితే పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి జర్కన్స్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా షైనింగ్ కోసమని, ఇక్కడైతే నేను జర్కన్స్ పెట్టేసుకుంటున్నాను. మనకి ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఇలా పెట్టేసుకోండి. మనకి ఆరిన తర్వాత అయితే దీన్ని ఆరిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు అది చూపిస్తాను. ఇలా ఉంటుందండి. ఇది మనకి కాస్త ఆరాలన్నమాట. ఇది ఆరేలోగా ఇది మీకు ఆరిన తర్వాత కట్ చేసి చూపిస్తాను. ఈలోగా మీకు సింపుల్ జడబిల్లలు అని చెప్పాను కదండి. మనకి వచ్చేసి ఈ పెద్దవి కాసులు అనేవి తీసుకోవాలి. ఒకటి చూపిస్తానండి, తర్వాత మిగతావన్నీ కూడా తయారు చేసి చూపిస్తాను. ఈ యూపిన్ ఉంటుంది కదా, యూపిన్ని ఫస్ట్ మనము ఇలా ఏదైనా ఒక దాని సహాయంతో ఇలా మనం దాన్ని ఇలా చక్కగా ఇలా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోగా మనము సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇవి మనకి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్కి అయితే చాలా బాగుంటుందండి. లుక్ పరంగా కానివ్వండి, నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా మనము మెలిగి పెట్టుకున్నది ఇట్లా యూపిన్ లాగా, ఈ యూపిన్ ఉంది కదా, దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇది కాస్త ఆరాలండి. ఆరిన తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి అది కొంచెము ఆరేలోగా దీన్ని పక్కన పెట్టేసుకొని మనము ఇంకొక దానికి వచ్చేసరికి ముందుగా మీరు ఇలా పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. మనకి పైన హుక్ ఉంది కదా, దీనికి ఇలా మనము ఈ 4mm పింక్ అనేది పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోండి. అలా ఒక పద్ధతి అండి. ముందు అవన్నీ చేసుకోవటం ఒక పద్ధతి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం డ్రై అయిన తర్వాత వెనకాల మీరు యూపిన్ అనేది పెట్టేసుకోవచ్చు. మనము అలా చూపించాను, ఇలా చూపించాను. ఫస్ట్ అయితే కాసు తీసుకొని ఇలా యూపిన్ పెట్టుకునేది ఒక పద్ధతి అండి. తర్వాత మనం ముందే కాసుకి ఇలా పైన వచ్చేసి 3mm రౌండ్, అదే 4mm రౌండ్ పింక్ పెట్టుకోవడం ఇదో పద్ధతి అనమాట. ఇలా తయారు చేసుకొని యూపిన్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా తయారు చేసుకొని తర్వాత ఆరిన తర్వాత మనం వచ్చేసి ఇటు 4mm పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. ఎలానైనా మనం ఒక 7 or 6 మన జడని బట్టి తయారు చేసుకోవచ్చు అనమాట. ఇవి కాస్త ఆరిన తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు దీనికి వచ్చేసేమో మనము ఇది అంటించుకోకుండా పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని అంటించుకున్న దానికి సేమ్ దానిలాగానే దీన్ని కూడా ఇలా యూపిన్ని బెండ్ చేసుకోవాలండి. మనము ఇప్పుడు ఇలా అంటించుకున్న దానికి వెనకాల యూపిన్ అనేది పెట్టేసుకుందామండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మీరు ఇంకేస్ ఏ కలర్ పెట్టుకున్నా కూడా మీరు 4mmలో మీరు పింకే తీసుకోండి, గోల్డే తీసుకోండి, గ్రీనే తీసుకోండి, లేదు అంటే మనకి వచ్చేసి క్లిప్ స్టోన్ అయినా తీసుకోండి. ఇలా ఇది కాస్త ఆరాలండి. మీకు ఆరిన తర్వాత ఆ జడబిల్ల ఈ జడబిల్ల అనేది పెద్దది కట్ చేసి అలానే ఇవి చూపిస్తానండి, సెట్ చేసి ఎలా ఉంటుందనేది. మనము దీనికి వచ్చేసి వెనకాల నీట్గా ఫినిషింగ్ ఉండటం కోసం వ్యాక్ షీట్ అయితే అంటించేసుకోవాలండి. ఇంకా మనకి ఊడుతుంది అన్న ఆలోచన లేకుండా చక్కగా గ్లూ పెట్టేసుకొని దీనికి ఎంత సైజ్ అయితే సరిపోతుందో చూసుకొని ఈ వ్యాక్ షీట్ని అనేది ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకి మంచిగా ఈవెన్గా స్టిక్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మొత్తం మనం ఎన్ని జడబిల్లలు తయారు చేసుకుంటామో అన్నిటికీ బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. వెనకాల నీట్గా కూడా ఉంటుందండి. ఇది కాస్త ఆరనివ్వాలి. ఈ దారిలోగా నేను వచ్చేసి ఈ జడబిల్లని అయితే కట్ చేసి దీనికి కూడా మనము యూపిన్ అనేది ఎలా అంటించేసుకోవాలనేది చూపిస్తానండి. ఇలా ఇది మనకి మంచిగా డ్రై అయిన తర్వాతనే కట్ చేసుకోండి. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఎక్కడ కూడా కొంచెం కూడా లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి మనము వెనకాల బ్యాక్గ్రౌండ్లో వ్యాక్ షీట్ అనేది అంటించేసుకుందాం. దీనికి ఫస్ట్ అయితే మనము ఫుల్గా గ్లూ పెట్టేసుకోవాలి.
మనకి వెనకాల బ్యాక్ షీట్ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే నీట్‌గా ఫినిషింగ్ ఉండటానికి. అలానే యూపిన్ పెట్టుకున్నప్పుడు మనము మనకి మంచిగా గట్టిగా కూడా ఉంటుందండి. దానికోసమని నీట్ ఫినిషింగ్ కోసం అని చెప్పేసి బ్యాక్ షీట్ అనేది పెట్టేసుకోవాలండి. బ్యాక్‌గ్రౌండ్ కూడా నీట్‌గా ఉండాలనమాట. ఇప్పుడు దీన్ని ఇలా నీట్‌గా అంటించేసుకోవాలి. మనకి ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా నీట్‌గా రిమూవ్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది ఇలా ఉంటుంది. మనము యూపిన్‌ని తీసుకొని దీన్ని కొంచెము ఇక్కడ, ఇక్కడ గట్టిగా ఈ కట్టర్‌తో పట్టుకొని ఇలా బెండ్ చేసుకోవాలి. మనము బెండ్ చేయకోకుండా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా బెండ్ చేయాలన్నమాట. ఇలా. ఇలా బెండ్ చేయాలి. మనం ఇలా బెండ్ చేయకుండా కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా. ఇలా కూడా మనము ఇక్కడ ఏదన్నా వ్యాక్ షీట్ అనేది అంటించేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఇలా పెడుతున్నానన్నమాట. ఇలా బెండ్ చేసింది పెడుతున్నాను. ఫస్ట్ అయితే మనము B7000 గ్లూ తోటి అంటించేసుకోవాలి. మనకి వెనకాల కూడా వ్యాక్ షీట్ అనేది నీట్‌గా దీని మీదకి వచ్చేలాగా చూసుకొని ఇలా దీన్ని ఇలా అంటించేసుకొని పైన మరి కాస్త కొంచెం గ్లూ పెట్టేసుకొని అసలు మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది కదలకుండా ఇలా నీట్‌గా ఈ వ్యాక్ షీట్ అనేది ఇంకా మనకి ఆ యూపిన్ అనేది కనిపించకుండా బ్యాక్‌గ్రౌండ్ అనేది నీట్‌గా ఉండేలాగా ఇలా అంటించేసుకోవాలి. ఇది కొంచెం డ్రై అవ్వాలండి. మనకి ఇది కొంచెం అయితే డ్రై అయ్యిందనమాట. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నీట్‌గా ఉండాలండి ఫినిషింగ్ అనేది. మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటుంది. అంతకుముందు నేను ఇలాంటిదే మనకి MDF బేస్ మీద తయారు చేశానండి. ఇది చూడండి. నేను యూపిన్ అనేది ఏమి కూడా వంచుకోకుండా ఇలా మనకి MDF బేస్ మీద చేశాను. ఏ OHP షీటు అలాంటిది యూజ్ చేయకుండా MDF బేస్ మీద కాసులు అంటించేసి ఈ డిజైన్ తయారు చేశానండి. తర్వాత యూపిన్ కూడా ఏమి వంచకుండా ఇలానే పెట్టేశాను. అందులో గోల్డ్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసేమో మనకి జేపీ ఇది అనమాట. ఇది వచ్చేసి ఈ యూపిన్ తీసుకొని ఇలా 2 రకాల పద్ధతులండి. మన ఇష్టం ఎలానైనా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇదొక పద్ధతి అయితే ఇదొక పద్ధతి అండి. అందుకని చూపిద్దాము ఒకసారి అని చెప్పేసి ఇది కూడా చూపించాను. బ్యాక్ సైడ్ అనేది ఇంకా మన ఫినిషింగ్ కోసం నీట్ ఫినిషింగ్ కోసం అని చెప్పేసి బ్యాక్ షీట్ అంటించాను. ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి. ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇలా 2 పద్ధతిలో ఎలాగైనా తయారు చేసుకోవచ్చు అండి. ఇంక ఇప్పుడు రాబోయేది మనకి శ్రావణ మాసంలోనైతే ఇంకా ఇలాంటివి తయారు చేసుకొని పెట్టుకుంటారని ఇప్పటి నుంచే నేను తయారు చేసి చూపించడం అయితే జరుగుతుందండి. అలానే ఒక సిస్టర్ నన్ను జడబిల్లలు తయారు చేసి చూపించమన్నారు. తన కోసం కూడా తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ నుంచి మంచి జడబిల్లలు అయితే తయారు చేస్తానండి. కాసులే కాదనమాట, కుందన్స్ కానివ్వండి, డిఫరెంట్ వాటితోటి నేను తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అలా నేను వచ్చేసి ఈ చిన్న జడబిల్లలండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇప్పుడు ఇదొక పద్ధతి అయితే ఇదొక పద్ధతిలో చూపించాను కదా, వీటికి పెట్టుకునేలాగా చిన్న జడబిల్లలు అనమాట. ఇవి చూడండి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నీట్‌గా ఉంటుంది. మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇంక ఇలా పెట్టేసుకోవడమేనండి. ఇలా మనము మన జడకు వచ్చేసి ఇలా పెట్టేసుకోవడమేనమాట. వరుసగా పెట్టేసుకోవచ్చు. పాయకి ఒకటి పెట్టొచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్కి అయితే ఈ జడబిల్లలు అనేవి సూపర్గా ఉంటాయన్నమాట. ఇలా నేను ఒక 9 వరకు తయారు చేశానండి జడబిల్లలు. పైనేమో ఈ జడబిల్ల అనేది ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఇంకా ఇవేమో ఇలా పెట్టుకోవచ్చు అనమాట హెయిర్కి. ఇలా ఉంటుంది. లేదు అంటే ఇది ఇలా పెట్టేసుకొని ఇవి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా పెట్టేసుకోవటమేనండి. చాలా బాగుంటుందన్నమాట. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్కి అయితే ఇలా జడబిల్లలు అనేవి సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మీరు ఇలా హెవీగా చేసుకోలేను అనుకుంటే సింపుల్ ప్యాటర్న్ తోటి మనం చిన్న ఒక్కొక్క కాసుతోటి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా అలానే మొన్న నేను పెద్ద జడబిల్ల కూడా తయారు చేశాను కదండి, దానికి కూడా పెట్టి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ జడబిల్ల అనమాట. ఇది పెద్దదనమాట. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ అండి. ఇవేమో కొంచెం చిన్న సైజు అనమాట. ఇవేమో కొంచెము చిన్నవండి. ఇవి వచ్చేసేమో పెద్దదనమాట. ఇంకా అంతకంటే చిన్న సైజ్ అనమాట. ఇవి వచ్చేసి ఇవి చిన్న జడబిల్లలు. ఇలా
వీటితోటి కూడా పెట్టుకోవచ్చండి. ఈ కాంబినేషన్ తోటి కూడా పెట్టుకోవచ్చు. పైన పెద్దది కింద చిన్నవి పెట్టుకోవచ్చు. లేదు అంటే దీంతోటైనా పెట్టుకోవచ్చు అనమాట. ఎలానైనా పెట్టుకోవచ్చు అండి. ఇవి వచ్చేసి చూసారు కదా, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక నుంచి నేను పెళ్లిళ్ళ సీజను అలాగే శ్రావణ మాసంలో మనం ఇలాంటి డిఫరెంట్ కాసులతోటి అయితే తయారు చేసి చూపిస్తాను, చూసేయండి.